సెక్షన్ 25 ఇందాక చెప్పాము హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 సెక్షన్ 25 కింద పర్మనెంట్ ఎలిమనీ అప్లికేషను భార్య పెట్టుకుంటేనే ఈ పర్మనెంట్ ఎలిమనీ ఇస్తారా, లేకపోతే డైవోర్స్ చేసిన తర్వాత కోర్టు తనంతకు తానుగా ఈ అమౌంట్ని ఇవ్వాలా అన్న విషయంలో మధ్యప్రదేశ్ హైకోర్టుకి మెడ్రాస్ హైకోర్టుకి మధ్యన 2 తీర్పులు వచ్చినాయి. ఈ 2 తీర్పులు ఒకదానికొకటి విరుద్ధంగా ఉన్నాయి. మధ్యప్రదేశ్ కోర్టులో ఏమో అప్లికేషన్ పెట్టుకోకపోయినా సరే సెక్షన్ 25 కింద ఆ కోర్టు సోమోటుగా ఈ భార్యకి ఇంత సొమ్ము అని చెప్పి ఒక మొత్తాన్ని ప్రకటించవచ్చు పర్మనెంట్ ఎలిమనీగా. ఆ ప్రకటించే ముందు భర్త యొక్క ఆధార వనరులు ఏమున్నాయి, ఎంత సంపాదిస్తాడు నెలకి, అతని యొక్క ఈ ఫైనాన్షియల్ స్టేటస్ని బ్యాక్గ్రౌండ్ని కన్సిడర్ చేసుకుంటూ ఎన్ని లక్షలు ఇవ్వాలి ఎన్ని వేలు ఇవ్వాలి అనేది నిర్ణయించాలని చెప్పి ఒకటి ఉంది. కానీ మెడ్రాస్ హైకోర్టు తీర్పు 2001లో అంటే ఒకే ఒక సంవత్సరం గ్యాప్లో మెడ్రాస్ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ప్రకారంగా ఈ భార్య కనుక సపరేట్గా అప్లికేషన్ పెట్టుకోకపోతే మెయింటెనెన్స్కి అమౌంట్ ఇచ్చేటువంటి ప్రసక్తే లేదని తీర్పు ఇచ్చింది. కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఫ్యామిలీ కోర్ట్స్ యాక్ట్ యొక్క కాన్సెప్టు, హిందూ మ్యారేజ్ యాక్ట్ యొక్క కాన్సెప్ట్ సెక్షన్ 25 కనుక చదివితే భార్యకి విడాకులు ఇచ్చిన తర్వాత ఆ భార్య ఎక్కడ పోయి ఉండాలి, ఎలా బతకాలి అనే అంశాలు చాలా ఇంపార్టెంట్. కాబట్టి కేవలం ఒక విడాకుల డిగ్రీ ఇచ్చేసి నువ్వు ఇంకా పోయి రోడ్డు మీద బతుకు అని అనటానికి లేదు. కాబట్టి ఆ భార్యకి భర్త నుంచి ఖచ్చితంగా పర్మనెంట్గా శాశ్వత ప్రాతిపదిక మీద ఈ భత్యాన్ని ఇవ్వాలి అని చెప్పి ఒక ఫండ్ని ఏర్పాటు చేస్తుంది. ఆ ఫండ్ ఎంత ఇవ్వాలి అనేది తేల్చే ముందు భర్తకి కూడా ఒక ఆపర్చునిటీ ఇచ్చి ఆ భర్త ఇచ్చినటువంటి జవాబులో ఆ భర్త ఎటువంటి సాక్ష్యాల్ని ప్రొడ్యూస్ చేస్తారో చూసి తన యొక్క ఇన్కమ్ ఎంత, తను ఎంత సంపాదిస్తున్నాడు, ఆ ఎంత సంపాదించిన దాంట్లో ఎంత భార్యకి ఇవ్వగలడు అనేవన్నీ ప్రతి కేసుకి డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి వాటిని పరిశీలించి దాని ద్వారానే పర్మనెంట్ ఎలిమనీ ఫిక్స్ చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చింది తీర్పు. అయితే అప్లికేషన్లో పేర్కోకపోయినా కేవలం డైవోర్స్ అప్లికేషన్లో కనుక పిటిషన్లో ఎక్కడన్నా ఒక చోట రాసినా కూడా చాలు, ఈ పిటిషనర్ నాకు ఇంత పర్మనెంట్ ఎలిమనీ కావాలి, లేదా పర్మనెంట్గా ఎంత ఎలిమనీ డిక్లేర్ చేస్తారో దాంట్లో ముందస్తుగా ఇంటరిమ్గా నాకు ఒక 10,000 ఇవ్వండి అని అడిగే హక్కు ఈ భార్యకు ఉంటుంది. కాబట్టి అలా అడిగినా అడగకపోయినా కోర్టు ఈ మొత్తం పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకొని ఇంటరిమ్ రిలీఫ్ గ్రాంట్ చేయడానికి కోర్టుకి పవర్ ఉంది. అట్లాగే పర్మనెంట్గా ఇంత అమౌంట్ అని చెప్పి భార్యకి ఇవ్వడానికి కూడా కోర్టుకి ఇది ఉంది, పవర్స్ ఉన్నాయి.